సెలక్షన్ కమిషన్ నుండి ఒక ముఖ్యమైన అధికారిక నోటీస్ వచ్చింది. అవును. దీని ముఖ్య ఉద్దేశ్యమేంటంటే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2025 దాని టైర్ 2 షెడ్యూల్లో వచ్చిన మార్పులను అర్థం చేసుకోవడం. కరెక్ట్. ఈ నోటీసు జనవరి 2, 2026న జారీ చేయబడింది. ఓ, అంటే ఇది డిసెంబర్ 19, 2025 నాటి పాత నోటీసును సవరిస్తోందన్నమాట. అవును. సరే, దీన్ని విడమరిచి చూద్దాం. ఈ కొత్త షెడ్యూల్ వివరాలేమిటి? ఈ కొత్త నోటీస్ ప్రకారం పరీక్ష ఇప్పుడు 2 రోజుల్లో జరుగుతుంది. 2 రోజులా? అవును. జనవరి 18 మరియు జనవరి 19, 2026. ఓకే. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే మొదటి రోజు అంటే జనవరి 18న ఆ రోజు పేపర్ 1లోని 3 కీలకమైన విభాగాలను ఒకేసారి కలిపి నిర్వహిస్తున్నారు. 3ంటిని ఒకే రోజా? ఏంటవి? అవును, అవి వరుసగా సెక్షన్ 4 స్కిల్ టెస్ట్ అంటే DEST, స్కిల్ టెస్ట్ కూడానా? దాంతో పాటే సెక్షన్ 1 మ్యాథమెటికల్ ఎబిలిటీస్ మరియు రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్, ఓ, ఇంకా సెక్షన్ 2 ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ మరియు జనరల్ అవేర్నెస్ అన్నీ అదే రోజు. అమ్మో, అంటే ఒకే రోజులో స్కిల్స్, లాజిక్ మరియు లాంగ్వేజ్ అన్నింటినీ పరీక్షిస్తున్నారన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇక్కడే అసలైన ఆసక్తి మొదలవుతుంది. మరి రెండవ రోజు జనవరి 19న ఏమి జరుగుతుంది? రెండవ రోజు 2 ప్రత్యేక పేపర్లకు కేటాయించారు. అవేంటి? ఒకటి పేపర్ 1 సెక్షన్ 3 అంటే కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ మరియు పేపర్ 2 స్టాటిస్టిక్స్. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. నిజమే. బహుశా కంప్యూటర్ నాలెడ్జ్ మరియు స్టాటిస్టిక్స్ వంటి ప్రత్యేకమైన సబ్జెక్టులకు మరింత ఏకాగ్రత ఇవ్వడానికేమో వాటిని అందుకే రెండవ రోజుకు మార్చి ఉండవచ్చు. నాక్కూడా అదే అనిపిస్తోంది. ముఖ్యంగా కంప్యూటర్ నాలెడ్జ్ను విడిగా పెట్టారంటే దానికి ప్రాధాన్యత పెంచారనే సంకేతం. అంటే దీని అర్థమేమిటి? అభ్యర్థులు తమ ప్రిపరేషన్ వ్యూహాన్ని పూర్తిగా మార్చుకోవాలి. అవును, ఈ కొత్త 2 రోజుల ఫార్మాట్కు అనుగుణంగా తప్పనిసరిగా సర్దుబాటు చేసుకోవాలి. ఖచ్చితంగా. అందుకే నోటీసులో సూచించినట్లుగా తాజా సమాచారం కోసం కమిషన్ వెబ్సైట్ను క్రమం తప్పకుండా సందర్శించడం చాలా ముఖ్యం. ఈరోజు మన ముందు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి వచ్చిన ఒక నోటీస్ ఉంది. అవును, ఎస్ఎస్సి నుండి జనవరి 2, 2026 తేదీతో. కరెక్ట్. ఇందులో 2 చాలా ముఖ్యమైన ప్రభుత్వ పరీక్షల గురించి అప్డేట్స్ ఉన్నాయి. వాటిని ఒకసారి విశ్లేషిద్దాం. తప్పకుండా. ఇది చూడ్డానికి ఒక చిన్న నోటీసులా అనిపించొచ్చు, కానీ దీని ప్రభావం లక్షలాది మంది అభ్యర్థుల మీద ఉంటుంది. వాళ్ల ప్రిపరేషన్ ప్లాన్ను కూడా ఇది మార్చేస్తుంది. నిజమే. సో మన పని కేవలం తేదీలు చదవడం కాదు, అసలు ఈ తేదీల వెనక ఉన్న అర్థమేంటి దాని గురించి మాట్లాడదాం. సరే, అయితే మొదలు పెడదాం. ఇందులో మొదటి పరీక్ష ఏంటి? మొదటిది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే MTS మరియు హవల్వార్ పరీక్ష 2025. ఓకే. దీని కంప్యూటర్ ఆధారిత పరీక్షలు ఫిబ్రవరి 4, 2026 నుండి మొదలవుతాయని ఉంది. కానీ ఇక్కడ అసలు విషయం ఆ తేదీ కాదు కదా? అస్సలు కాదు. అసలు కథ ఫిబ్రవరి 4న కాదు, జనవరి 15, 2026న మొదలవుతుంది. ఆ రోజు నుండి సెల్ఫ్ స్లాటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందన్నమాట. సెల్ఫ్ స్లాటింగ్ అంటే అభ్యర్థులే తమకు నచ్చిన సెంటర్, టైం ఎంచుకోవడం. అవును, అదే. ఇది వినడానికి చాలా బాగుంది. ఒక రకమైన సౌకర్యం కదా? అవును. కానీ నాకో ప్రశ్న. దీనివల్ల అంటే మంచి ఇంటర్నెట్ ఉన్న వాళ్లకి, లేని వాళ్లకి మధ్య తేడా రాదా? ఇదొక రకంగా డిజిటల్ రేస్ లాంటిది కాదా? మీరు చాలా మంచి పాయింట్ అడిగారు. ఇది నిజంగానే ఒక రేస్. ఇది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద పనిచేస్తుంది. ఓ, అలాగా? అంటే జనవరి 15న ఎవరు ముందు లాగిన్ అవుతారో వాళ్లకే మంచి స్లాట్స్ దొరుకుతాయి. ఇంటి దగ్గర సెంటర్ గాని, మంచి షిఫ్ట్ గాని. లేట్ చేసిన వాళ్ళకి ఇంకా దూరంగా ఉన్న సెంటర్స్ మిగులొచ్చు. కరెక్ట్. అది వాళ్ల ప్రిపరేషన్ మీద కూడా చాలా ప్రభావం చూపిస్తుంది కదా. అంటే ఆ ఒక్కరోజు చేసే చిన్న పొరపాటు కూడా నిస్సందేహంగా వాళ్ల ఫలితాన్ని కూడా మార్చేయగలదు. అందుకే నేను దీన్ని పరీక్షకు ముందు జరిగే పరీక్ష అంటాను. ఆసక్తికరంగా ఉంది. సో అభ్యర్థులు సబ్జెక్టులతో పాటు జనవరి 15న టెక్నికల్ గా ఎలా రెడీగా ఉండాలనేది కూడా చూసుకోవాలి. సరే, అయితే MTS అభ్యర్థులకు జనవరి 15 అనేది ఒక కీలకమైన రోజు. మరి రెండో పరీక్ష సంగతి ఏంటి? కానిస్టేబుల్ GD పరీక్ష. దాని షెడ్యూల్ ఇంత క్లియర్గా లేదు కదా? అవును, అక్కడే అసలు తేడా ఉంది. కానిస్టేబుల్ పరీక్ష ఫిబ్రవరి 23 నుండి అని చెప్పారు,
కానీ దాని పక్కనే బ్రాకెట్లలో తాత్కాలికం అంటే టెంటటివ్ అని పెట్టారు. దాని సెల్ఫ్ స్లాటింగ్ తేదీ కూడా దాని గురించి తర్వాత తెలియజేస్తాం అని సింపుల్ గా చెప్పేశారు. ఈ తాత్కాలికమనే మాట అభ్యర్థుల్లో చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తోంది. ఎందుకు ఎస్ఎస్సి ఇలా చేస్తోంది? దీనికి కొన్ని కారణాలుండొచ్చు. సాధారణంగా అంటే దేశంలో ఏవైనా ఎన్నికల షెడ్యూల్స్ ఉండొచ్చు, లేదా వేరే పెద్ద ప్రభుత్వ పరీక్షలతో తేదీలు క్లాష్ అవ్వకుండా చూసుకోవాలి. ఓకే, దేశవ్యాప్తంగా లక్షలాది మందికి ఏర్పాట్లు చేయడం కూడా పెద్ద సవాలు. అందుకే వాళ్లు ముందు జాగ్రత్తగా తాత్కాలికమని పెడతారు. సో ఒక రకంగా ఇది మంచిదే. కానీ ఈ అనిశ్చితి వల్ల ప్రిపరేషన్ పై ఒత్తిడి పెరుగుతుంది కదా? పెరుగుతుంది. కానీ దీన్ని మనం ఇంకోలా కూడా చూడొచ్చు. అలా ఇది కానిస్టేబుల్ అభ్యర్థులకు ఒక రకంగా వరమే. వాళ్ళకి ప్రిపరేషన్ కి ఇంకా కొంచెం టైం దొరికే అవకాశం ఉంది. నిజమే, అది కూడా కరెక్టే. అందుకే నా సలహా ఏంటంటే ఫిబ్రవరి 23నే ఫైనల్ అనుకుని ప్రిపేర్ అవ్వాలి. ఒకవేళ వాయిదా పడితే దాన్ని ఒక బోనస్ గా రివిజన్ కోసం వాడుకోవాలి. అంటే మానసికంగా సిద్ధంగా ఉండాలి. అవును, ఆ ఫ్లెక్సిబిలిటీ చాలా అవసరం. సో మొత్తం మీద చూస్తే ఈ ఒక్క నోటీసు 2 గ్రూపుల అభ్యర్థులకు 2 వేర్వేరు సందేశాలు ఇస్తోందన్నమాట. కరెక్ట్ గా చెప్పారు. ఎంటీఎస్ అభ్యర్థులేమో వేగంగా చురుగ్గా ఉండాలి, కానిస్టేబుల్ అభ్యర్థులేమో సహనంతో ఉండాలి. అవును, ఈ నోటీస్ కేవలం ఒక షెడ్యూల్ కాదు, ఇది అభ్యర్థుల మైండ్ సెట్ ను కూడా పరీక్షిస్తోంది. ఒకటి వేగాన్ని, వ్యూహాన్ని పరీక్షిస్తే, రెండోది సహనాన్ని, స్థిరత్వాన్ని పరీక్షిస్తోంది. ఇప్పుడు అభ్యర్థులు ఆలోచించాల్సిన విషయం ఒక్కటే, ఏంటది? కూడా ఇప్పుడే పరోక్షంగా పరీక్షిస్తున్నాయేమో, బహుశా అసలైన పరీక్ష ఇక్కడే మొదలైందేమో.